హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్. ఈరోజు మనం చూస్తున్నాం పెనం మీద చేసుకునే సొజ్జ పోలేలు. దీనికోసం ముందుగా సొజ్జ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి డాక్టర్ రవ్వని తీసుకోవాలి. డాక్టర్ రవ్వ అంటే దొడ్డు రవ్వ. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నిండా నీళ్లు పోసి ఒక 2-3 గంటలు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రవ్వ తొందరగా ఉడుకుతుంది. ఇలా వెడల్పుగా మందంగా ఉండే మూకుడు కానీ గిన్నె కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకోవచ్చు. దాంట్లో 1:2 వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. మందంగా ఉండేదైతే మాడిపోకుండా మంచిగా వస్తుంది. ముందుగా రవ్వ నానబెట్టుకున్నాం కదా, ఒకసారి చూడండి. నేను 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇలా మెదిపితే పిండిలాగా అయిపోతుంది. ఎంత మెత్తగా నానిందో. ఇప్పుడు చాలా మృదువుగా ఉడికిపోతుంది. ఇక ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1:3 షుగర్ తీసుకోవాలి. చక్కెర ఒక బౌల్లోకి తీసుకొని నల్లగా చెత్త కానీ ఏం లేకుండా చూసుకొని తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న నీళ్లు మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ రవ్వని అందులో నుంచి నీళ్లు తీసేసి ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలి. నానబెట్టుకున్నాం కాబట్టి ఉండలు కట్టదు. అయినా సరే ఫాస్ట్గా కలిపేస్తూ దగ్గర పడే వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ దగ్గర పడిన తర్వాత చక్కెర పోసుకొని కలుపుకోవాలి. ఇది దగ్గర పడుతుంది. ఇక చక్కెర పోసేసుకుందాం. చక్కెర పోసుకొని అలాగే వదిలేయకూడదు. చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సందర్భాన్ని బట్టి వ్రతకథలు, మంగళహారతి పాటలు, మంచి మంచి రెసిపీస్, సంక్రాంతి నోములు, అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ పెట్టాను. ఇక ముందు కూడా పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేయడం వల్ల రుచి అనేది మరింత బాగుంటుంది. ఈ సొజ్జని సన్నని మంట మీద లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లేదంటే అడుగు మాడిపోయి కాటువేయనట్టు అవుతుంది. చిన్న మంట మీద నిదానంగా ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇది దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గిన్నె వేడికి ఇది ఇంకా దగ్గర పడుతుంది. అప్పుడు సెట్ అవుతుంది. కొద్దిగా చల్లబడగానే చిన్న చిన్న డబ్బాల్లోకి తీసి పెట్టుకోవాలి. మనం చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఒక్కొక్క డబ్బా తీసుకొని చేసేసుకోవాలి. మనం రవ్వ తీసుకున్న దాన్ని బట్టి తీసుకోవాలి. ఇలా డబ్బాల్లోకి తీసుకున్న తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 15 డేస్ ఉంటుంది. పెట్టకపోతే వారం రోజులు ఉంటుంది. ఇక పోలేలు చేసుకోవడానికి పిండి తీసుకుందాం. 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. పోలేల పిండి అని సపరేట్గా దొరుకుతుంది, అది తీసుకున్నా పర్వాలేదు. పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇంకా 2 గ్లాసుల పిండికి ఒక 4 టీ స్పూన్స్ 1/2 కప్ అంతా మామూలు ఉప్మా రవ్వ తీసుకొని అందులో నీళ్లు పోసి కడిగి పారపోసేసుకోవాలి. ఇలా రవ్వ వేయడం వల్ల పోలేలు అనేది ఎక్కడ విరిస్తే అక్కడనే విరుగుతాయి. చాలా బాగుంటాయి. రవ్వలోంచి నీళ్లు తీసేసి పిండిలోకి వేసుకోవాలి. ఉప్పు రవ్వ బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. పిండి తడుపుకునే ముందే సొజ్జ ఏ స్టేజ్లో ఉందో చూసుకోవాలి. సొజ్జ ఎలా ఉందో పిండి అలాగే తడుపుకోవాలి. అంటే మెత్తగా ఉందా గట్టిగా ఉందో చూసుకోవాలి. చూసుకొని పిండి తడుపుకున్నామనుకోండి, పోలేలు సూపర్గా చేసుకోవస్తుంది. పూర్ణం పోలేలకేమో పిండి చాలా మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి. దీనికి అలా కాదు. సొజ్జ ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లో పిండి తడుపుకుంటే చాలా బాగా వస్తాయి. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా పిండిని ముద్దలాగా చేసుకున్న తర్వాత దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. అంటే నాననివ్వాలి. ఇలా నూనెంతా అప్లై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 గంటల సేపు నాననివ్వాలి. పోలేలు చేసుకోవడానికి
సొజ్జని ముందుగా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఉల్లెలు చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. చేతికి కొద్దిగా నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలా కావాల్సినన్ని చేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదా, దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మంచిగా మెదిపేసుకోవాలి. ఎందుకంటే పైన లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా, అదంతా కూడా కలిపేసుకోవాలి. సొజ్జ సిర ఎంత ఉల్లె చేసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని రౌండ్ చేసుకొని ఇలా వెడల్పుగా బిల్లలాగా చేసుకోవాలి. చేసుకొని అందులో సొజ్జ చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, అది అందులో పెట్టుకొని మంచిగా ఎడ్జెస్ క్లోజ్ చేసుకోవాలి. బయటకు రాకుండా చూసుకోవాలి. ఉల్లె కరెక్ట్గా పెట్టుకుంటేనే పోలే కూడా కరెక్ట్గా వస్తుంది. ఎక్కడ పగిలిపోకుండా బయటకు స్టఫింగ్ రాకుండా నీట్గా వస్తుంది. ఉల్లె చేసుకోవడంలోనే అంతా ఉంటుంది. ఉల్లె నీట్గా చేసుకోవాలి, నిదానంగా చేసుకోవాలి. ఇది నార్మల్ ఆయిల్ కవర్. దానికి కాస్త నూనె అప్లై చేసుకొని మనం ఉల్లె చేసుకున్నాం కదా, దాన్ని పోలేలా ఒత్తుకోవాలి. రౌండ్గా తిప్పుకుంటూ అన్ని అంచులు లేకుండా నీట్గా సమానంగా ఒత్తుకోవాలి. పోలంతా కూడా ఒకే సమానంగా ఒత్తుకోవాలి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అలా ఉండకూడదు. అంచులు కూడా సన్నగా ఉండాలి. అయితేనే మనకు తినేటప్పుడు కూడా పోలే మంచిగా వస్తుంది. పెంక వేడైన తర్వాత కొద్దిగా నూనె రాసుకొని ముందుగా చేసుకున్న పోలేని దానిపైన వేసుకోవాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకున్నామంటే పోలే చేతికి అతుక్కోకుండా ఉంటుంది. పోలే పెనంపై వేసుకున్న తర్వాత కాస్తంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని పైన లేయర్ కొంచెం డ్రై అవుతుంది. ఆ తర్వాత అంచుల్ని ఎడ్జెస్ని ఇలా సరాతంతో నీట్గా తీసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా పోలేని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇంకొకసారి ఉల్లె చేసుకోవడం ఎలాగో చూపిస్తాను చూడండి. పిండిని ఇలా రౌండ్గా చేసుకొని అంచులు సన్నగా చేసుకోవాలి. మధ్యలో లావుగా ఉంచుకోవాలి. సొజ్జ సిరాని బాల్స్ లాగా చేసుకున్నాం కదా, చిన్న ఉల్లెలుగా, అదాన్ని మధ్యలో పెట్టుకొని ఒత్తుకొని క్లోజ్ చేసుకోవాలి. మిగిలిన పిండిని తీసేసుకోవాలి. చూస్తున్నారా, వీడియోలో చూపిస్తుంది. చూసి క్లియర్గా అబ్జర్వ్ చేసి చూసుకోండి. ఎక్కడ బయటకు రాకూడదు. ఎక్కడైనా బయటకు వస్తే కూడా క్లోజ్ చేసుకోవాలి. పోలేకు రెండు వైపులా కూడా నూనె వేసుకొని కాల్చుకోవాలి. సన్నని మంట మీదనే కాల్చుకోవాలి, లేదంటే మాడిమాడుగా వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, ఉగాది సొజ్జ పోలేలు పెనం మీద కాల్చుకున్నవి చూస్తేనే నోరూరుతుందా? మరెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. డీప్ ఫ్రై చేసుకునే పోలేలకు ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఇష్టపడని వాళ్ళు ఇలా పెనం పైన కాల్చుకొని తినండి, చాలా బాగుంటాయి. పోలేలు చూడండి ఎంత మెత్తగా మృదువుగా 3 వేళ్ళతో త్రుంచేలా ఉన్నాయో. మెత్తగా మృదువుగా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో చూడండి. చూస్తున్నారుగా. ఇది తయారీ విధానంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చింతల అనురాధ.